నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విద్యార్థులకు ప్రోత్సాహకాలు. గూడూరు కన్నాలి వీధిలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మను కలిసి సన్మానించిన జేవీవీ ప్రతినిధులు. అనంతరం మాట్లాడిన సంస్థ ప్రతినిధులు దేవసేనమ్మ. ప్రతిపక్షానివి పసలేని ఆరోపణలు. నెల్లూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. వైభవంగా పుష్పయాగం పల్లకీ సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన నివాసం నుండి సైకిల్ పై బస్టాండ్కి చేరుకున్నారు. అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 23 నుండి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, కిల్లీలు నమిలి రోడ్డుపై ఉమ్మివేయడం వంటివి చేయరాదని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలందరూ సహకరించాలని ఆయన వివరించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు మా నారాయణ గారు మొత్తం 123 మున్సిపాలిటీలో ఈ యొక్క ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నేటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మే 23 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం అన్ని మున్సిపాలిటీల్లో గౌరవ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమం ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే వ్యర్థాలు ఎక్కువ ఉంటాయో, అలాగే ఎక్కడైతే మన వాళ్ళు కిల్లీలు తిని పూజేస్తారు, ఎక్కడైతే మూత్ర విసర్జనం చేస్తారో అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధి అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈ యొక్క మే 23 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. నిన్నే మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో గూడూరులో ఆర్టీసీ పాత బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇది 2వ రోజు. నిన్న రాలేకపోయాను, ఈరోజు వచ్చాము. వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టీసీలో చాలా గలీజ్గా ఉంది. ఎక్కడంటే అక్కడ కిల్లీలు ఊసి, ఎక్కడంటే అక్కడ చెత్త, ఎక్కడంటే అక్కడ టీ గ్లాసులు, మరి దారుణ పరిస్థితులు. అవన్నీ కూడా మా పురపాలక సంఘ సిబ్బంది నిజంగా వాళ్ళకి 2 చేతులెత్తి మొక్కాల. ఎందువల్లంటే మేము కొంచెంసేపు ఉంటేనే మాకు ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండింది. కానీ మా పురపాలక సిబ్బంది ఉదయం 6 గంటలకి వచ్చి రోజు సాయంత్రం వరకు పనిచేస్తుంటే నిజంగా వాళ్ళకి 2 కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పురపాలక సిబ్బందే లేకపోతే మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడంటే అక్కడ ఊయకుండా, ఎక్కడంటే అక్కడ
ఈ యొక్క గార్బేజ్ని పడేయకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా అధికారుల పరంగా మేము మా వైపు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. మీ వైపు తోడ్పాటు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఇంకా పలువురు మాట్లాడారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారు మరియు పురపాలక శాఖ డైరెక్టర్ గారు శ్రీ సంపత్ గారు వీరందరి యొక్క ఆలోచనతోటి రూపుదిద్దుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే రెగ్యులర్గా చేసే శానిటేషను పట్టణాల్లో పల్లెల్లో పూర్తి స్థాయిలో జరగట్లేదు. రెగ్యులర్గా శానిటేషన్ టేకప్ చేసినప్పటికీ ఎక్కడంటే ఎక్కడ గార్బేజ్ పాయింట్లు ఉంటాం, యూరినేషన్ పాయింట్లు ఉంటాం, అలానే రెడ్ స్పాట్స్ అంటే కిళ్ళీలు మొదలైన ఊసే ప్రాంతాలు ఉంటాం. ఇవి బస్టాండ్లో కానివ్వండి, లేదంటే ప్రయాణికులు వేసే బస్ షెల్టర్స్లో కానివ్వండి చాలా వలనరబుల్గా కనపడటం, వాటి వల్ల విజిబుల్ క్లీన్లీనెస్ లేకుండా పోవటం వల్ల ఇది ఎప్పటికప్పుడు గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నా కూడా శానిటేషన్కి పూర్తి స్థాయి పరిష్కారం దొరకట్లేదు. దానికోసం అని చెప్పని ఈసారి ఒక పాత పద్ధతి అయినప్పటికీ ఇది వినూతనంగా ఒక నెల పూర్తిగా శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడపాలని చెప్పని 4 వారాల ప్రోగ్రామ్ని ఇది తీసుకోవడం జరిగింది. మొదటి వారంగా నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. రోడ్లు, తర్వాత గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్, తర్వాత ఎక్కడైతే బస్ షెల్టర్స్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కానివ్వండి ఈ కిళ్ళీలు ఊసి, తర్వాత రెడ్ స్పాట్స్, వాటిని రెడ్ స్పాట్స్ అంటాము. అలాగనే యూరినేషన్ పాయింట్స్ని ఎల్లో స్పాట్స్ అంటాము. వీటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేయటం ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వాటిని శుభ్రం చేయటం ఈ వారం అంతా కంప్లీట్గా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడ అక్యుములేట్ అయినటువంటి చెత్త కనపడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అది నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో తీసుకున్నాం. ఎందుకంటే చాలా వలనరబుల్ పాయింట్స్ ఇక్కడ చుట్టుపక్కల ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో మన ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. దగ్గర మన కమిషనర్ గారు కూడా గూడూరు టౌన్లో నిన్న కూడా ప్రారంభించారు. మన ప్రభుత్వం ప్రతి ఒక్క సెంటర్లో ప్రజలకి అనుకూలంగా శుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ అదే కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడంటే అక్కడ కిళ్ళీలు ఊసేసి, ఎక్కడంటే యూనియన్ పాస్ చేసి గలీజ్ చేస్తున్నారు. అది కూడా దాంట్లో భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యుల వారు గూడూరు పట్టణంలో ఉన్న ఆర్టీసీ వద్ద ఉన్న వ్యర్థాలను, అదేవిధంగా గుట్కా పాన్ పరాక్ మరకల్ని క్లీన్ చేసి, అదేవిధంగా గూడూరుకి పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉంటుందనేది 365 రోజుల్లో 320 రోజుల పాటు దాదాపు ప్రజలతో పాటు పనిచేస్తూ, అదేవిధంగా ప్రజల కోసం కష్టపడే వ్యక్తిగా ఉన్న మా సునీల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గూడూరు అభివృద్ధికి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాసులు, మణి, ప్రణీత్ యాదవ్, ఓం, సుమన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తే జేవీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని దేవసేనమ్మ చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వారి నివాసంలో జేవీవీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని కన్నాల వీధిలో నివాసముంటున్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి ఆదివారం జేవీవీ ప్రతినిధులు చేరుకుని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలు, పూలమాలలు వేసి సత్కరించారు. జేవీవీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్ గా వచ్చిన వారిని గుర్తించి చేతి గడియారాలు, జ్ఞాపికలు, జిఫ్ఫైళ్లు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అందించారు. దీంతో జేవీవీ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది జేవీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేస్తామని చెప్పినందుకు సంతోషంగా ఉందని, మరొకసారి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు స్కూల్ టాపర్ గా వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవసేనక్క గారు, శివకుమార్ రెడ్డి గారు గత 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి కూడా
2000 రూపాయల విలువల వాచి, జ్ఞాపిక, జిప్పు ఫైల్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ప్రతి స్కూల్లో టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా వాచీలు, జ్ఞాపిక, జిప్పు ఫైల్ ఇవ్వడం జరిగింది. జన విజ్ఞాన వేదిక చేసే కార్యక్రమాల్లో ఒక మంచి కార్యక్రమం ఇది. మాకు జన విజ్ఞాన వేదిక మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే మాలాంటి జేవీవి సంస్థకి పిఎస్ఆర్ ట్రస్ట్ వారు దేవసేనక్క గారు, శివకుమార్ రెడ్డి గారి సహకారంతో ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాం. దీన్ని రాష్ట్ర జేవీవిలోనే గూడూరు జన విజ్ఞాన వేదిక ప్రత్యేక పేరు రావడం కూడా జరిగింది. ఒక సంవత్సరం అయితే దేవసేనక్క గారు 3 బంగారు ఉంగరాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మా రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారింది. విద్యార్థులకి ఏంది, జన విజ్ఞానికి ఇంత మంచి బంగారు ఉంగరాలు ఇవ్వటం ఏందని దానికి దేవసేనక్క గారికి, శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక ఈ సంవత్సరం ఒక కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేసవి వినోదం, విజ్ఞాన వినోదం అనేటువంటి కార్యక్రమం. ఈ సెలవుల్లో విద్యార్థులకి సమయం వృధా కాకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి, ఇవి రెండు కూడా జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు కూడా మీ సమయాన్ని వృధా కాకుండా ఆ కోచింగ్కి వచ్చి మీరు ఆ ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి తెలుసుకొని మీ ఉన్నతికి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థులను ప్రోత్సహించడంలో దేవసేనక్క గారు ఎప్పుడూ ముందుంటారు. వారు విద్యార్థులకి ఏం చేసేదానికైనా టైం వెచ్చించి మరి చేస్తుంటారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి కానుకని కాకుండా మీరు కష్టపడి చదివిన దాని గుర్తుగా మిమ్మల్ని గుర్తించారు. మీరు ఇంకా బాగా చదువుకుంటారు. రాబోయేటువంటి విద్యార్థులు అవి చూసి ఇంకా ప్రేరణ పొంది, స్ఫూర్తి పొంది ఇంకా బాగా చదువుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మీకు దేవసేనక్క గారు, శివకుమార్ రెడ్డి గారు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థులంతా చదువుకొని పోటీతత్వంతో ముందుకొచ్చి మీరు కూడా భవిష్యత్తులో ఉన్న స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు జన విజ్ఞాన వేదిక ఇచ్చిన దానికి వారికి కృతజ్ఞతాపూర్వకంగా వచ్చి కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మా జేవీవి ఉన్నతికి సహకరిస్తున్న అక్కకి, అన్నకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన విజ్ఞాన తరఫున. స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ, ప్రతి ఏడాది తప్పకుండా జేవీవి ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతి గడియారాలు, జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందని, ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. శివాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాడని, ఇది కూడా అంతేనని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తామని మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది ఎవరైనా చేస్తారు, ఎవరికి అవకాశం వచ్చినా చేస్తారు. కానీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ మా ట్రస్ట్ ద్వారా జరగటం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా నేను ఎప్పుడు అనుకుంటాను, శివాలయంలో కూడా ధ్వజస్తంభం మేము ఇచ్చాం. ఆ ధ్వజస్తంభం కూడా ఎవరైనా ఇస్తారు, కానీ ఆ అవకాశం మాకు రావటం, ప్రతి కార్తీక పౌర్ణానికి అక్కడ దీపం పెట్టగలగటం అనేది ఒక అదృష్టంగా భావిస్తా. అట్టే ఇది కూడా, ఈ ప్రోగ్రాం కూడా నా ద్వారా జరగటం అనేది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ ప్రోగ్రాం ఆగదు, మేము ఉన్నంత కాలం జరుగుతుందని సభ్యులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు చించు నారాయణ, పురుషోత్తం రావు, రామ్మోహన్, ఆనంద్, ఇబ్రహీం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపాలన్నది యువనేత నారా లోకేష్ సంకల్పమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్లో ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ లో వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్లతో స్విమ్మింగ్ పూల్ తో కూడిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అక్కడ నుంచి 14వ డివిజన్ బాలాజీ నగర్ కు చేరుకుని గ్రీనరీ, బ్యూటిఫికేషన్ పనులు చూశారు. ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్న కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా వీఆర్సీ తరహాలోనే మరో 14 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అవన్నీ పూర్తయితే 15,000 మంది పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. డిసెంబర్ నాటికి ఎండ్ టు ఎండ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, అమృత్ పనులు పూర్తి చేసి నగరాన్ని దుమ్ములేని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. గత వైకాపా పాలనలో పరిపాలన చేతగాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. స్పోర్ట్స్ సైట్ లో ఏదైతే స్కూల్ నిర్మించాలని నిర్ణయించామో దానికి సంబంధించి కాలం స్ట్రక్చర్ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యాక్చువల్ గా కొంత వీక్ అని ఎవరైతే దీన్ని టేకప్ చేశారో వాళ్ళు దాని మీద యాక్చువల్ గా ఫౌండేషన్ ఫస్ట్ స్ట్రెంథన్ చేస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇన్ని రోజులు ఫౌండేషన్ స్ట్రెంథన్ చేశారు. ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనైన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పటం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవ్వరు కాదనలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేస్తున్నారు. రుత్విక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వర్క్బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళొక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒకటి తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్గా ఒకటి టేకప్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, ఉప మేయర్ తహసీన్ ఇంతియాజ్, నాయకులు సుబ్బారావు, విజేతారెడ్డి, రఫీ అహ్మద్, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీల్లో మొదటి, రెండవ బహుమతులను బలిజ బాలికలు అందుకోవడం సంతోషంగా ఉందని బలిజ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను సత్కరించారు. పట్టణంలోని రాజావీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంఘం వారిచే గోవాలో జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను పిండి సుహర్షిని, పిండి ప్రజ్ఞలు అందుకోవడంతో వారికి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. వారి చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడుతూ జాతీయ స్థాయి నృత్య పోటీల్లో మొదటి 2 స్థానాల్లో బలిజ బాలికలు గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. బలిజ సామాజిక వర్గానికి ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చారని వారు కొనియాడారు. చాలా సంతోషంగా రోజు, ఎందుకంటే మన గూడూరు పేరు ప్రఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన మా చిన్నారులకి చిన్న సన్మానానికి కానీ మాకు తెలిసిన వెంటనే చేయాలనిపించింది. కానీ ఇంకా చాలా పెద్ద సన్మానాలు వీళ్ళు అందుకోవాలని ముందు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎంతో మందికి శిక్షణ ఇచ్చున్నారు. తన బిడ్డల్ని కూడా కఠినంగా శిక్షణ ఇస్తేనే ఇంత తర్ఫీదు పొందారు. వాళ్ళ నృత్యం చూస్తే నిజంగా సీతారాముల నృత్య ప్రదర్శన కళ్యాణం చూసినప్పుడైతే మాకైతే కళ్ళల్లోని చెట్లాగే నీళ్లు గారిపోయి అంత అద్భుతమైన ప్రదర్శనని ఇచ్చిన మా చిన్నారులకి ఈ సన్మానం చాలా చిన్నది. వీళ్ళు ఇటువంటి ప్రదర్శనని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఇంతవరకు అమెరికా నుంచి ఫండ్స్ స్టూడెంట్స్కి తెప్పించే దిశగానే నేను ప్రయత్నించి సక్సెస్ అయ్యాము. 2 ఏళ్లుగా ఈ బలిజ మహిళా సంఘం తరఫున తెప్పించాను. ఇప్పుడు మల్లిక గారు అన్నట్టు బయట సోర్సెస్ మా అల్లుడు గారిని అడిగి తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా. ఇంకా ఎవరిని కలవాలన్నా కూడా ఎంత అఫిషియల్స్ అయినా నేను వస్తాను, మీతోటి ఏ మినిస్టర్స్ అయినా కలుస్తాను, ప్రయత్నిస్తాను, మాట లేదు, తప్పకుండా నేను ప్రయత్నిస్తానమ్మా. డ్యాన్స్ విన్నర్స్ ఛాంపియన్షిప్ పోటీలు మరియు ఆల్ ఇండియా నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ పోటీలను కండక్ట్ చేశారు. వాటికి మన గూడూరు నుంచి శివలంత భరతనాట్య కళాక్షేత్రం నుంచి పిండి సుహర్షిని, ప్రజ్ఞ వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఆ పోటీల్లో సుహర్షిని ప్రథమ బహుమతి, ప్రజ్ఞ సెకండ్ 2వ బహుమతి పొందడం జరిగింది.
ఇది మన గూడూరుకే చాలా గర్వకారణము. చాలా సంతోషంగా ఉంది. మన గూడూరు వాసులు అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి సాంస్కృతిక కార్యక్రమాల మీద, మన సాంప్రదాయాల మీద వాళ్ళకి అవగాహన కలిగించండి. ఇలా చేస్తే మన పిల్లలు మంచి భవిష్యత్తులో మన తెలుగు సంప్రదాయాల్ని నేర్చుకుంటారు. ఈ పిల్లలు ఇంకా కూడా అభివృద్ధిలోకి వచ్చి మంచి నాట్యకారులుగా పేరు తెచ్చుకొని వాళ్ళ అమ్మకి, ముఖ్యంగా గురువుగా వాళ్ళ అమ్మకి మంచి పేరు తేవాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. గురువు గారి పేరుతో ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఆలోచించి, శ్రీ అంటే మామూలుగా గౌరవాడినట్టు, శివ అంటే ఈ నాట్యానికి సంబంధించి ఆయన లేకుంటే నాట్యం లేదు కాబట్టి శివ అని, లలిత అంటే మా గురువు గారి పేరుని, మా గురువు గారి పేరు చిరస్థాయిగా మాలోనే, మా తోటే, మా విజయానికి ముందుండి మా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు, మేడం గారి పేరు నిలబడాలనే కోరికతో నేను ఈ శ్రీ శివలలిత అని పేరు పెట్టుకున్నాను. భరతనాట్య కళాక్షేత్రం చెన్నైలో కళాక్షేత్రం ఉంది. అంతటి కళాక్షేత్రం లాగా నేను గూడూరులో. ఈ కార్యక్రమంలో భరతనాట్య శిక్షకురాలు పిండి మల్లిక, సంఘం ఉపాధ్యక్షులు పసుపులేటి ఉమాదేవి, ఇలత్తూరు సరోజనమ్మ, కోశాధికారి గుణసాని అరుణ, నీలం ఉష, రాజేశ్వరి మహిళలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి భవనంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి జన్మదిన వేడుకలు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేశారు. డాక్టర్ రోహిణికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఇన్నర్విల్ క్లబ్ ప్రతినిధులు మాధురి, విష్ణువందన, జీవని, శశికళ, శ్రీలక్ష్మి, సుప్రజ, రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్, రాజేష్, వెంకటేశ్వర్లు, జమీ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మన రాజేష్ వీళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మనం పెద్ద హోటళ్లలో పోయి పెద్ద పెద్ద పార్టీలు చేసుకొని అక్కడ ఫంక్షన్ జరుపుకోవడం కంటే ఇట్లాగా వీరి మధ్యలో మనం పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా భగవంతుడు ఈసారి జన్మకైనా మంచి జీవితాన్ని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. వీళ్ళు రెడ్ సంస్థ వాళ్ళు చేసే సేవలు చాలా అభినందనీయం. వాళ్ళు అందరూ కూడా దివ్యాంగులు అయినప్పటికీ వాళ్ళ బాధలు అర్థం చేసుకొని వాళ్ళ కోసం ఏదో చేయాలి అనే తపనతో ప్రతి నెల 5వ తేదీ వాళ్ళకందరికీ కూడా పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో మా సభ్యులందరినీ కూడా భాగస్వాములు చేశారు. అది కూడా మాకందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళు ప్రతి దీపావళికి వాటికి కూడా వాళ్ళందరికీ కూడా బట్టలు అవి సమకూరుస్తూ వాళ్ళందరి బాగోగులన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇలాగే వాళ్ళందరికీ కూడా మన క్లబ్ సభ్యులందరూ కూడా మనకు తోచిన సహాయం ఎల్లప్పుడూ చేస్తారు. నిరంతర ప్రజా వైద్యతో ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చిన పిల్లలు కనిపించే దేవత బొమ్మ మా పేదోళ్ళు డాక్టరమ్మ, మా రోహిణమ్మ స్త్రీ సమానత్వం కోసం, సమసమాజ స్థాపన కోసం స్త్రీ చదవాలని, ఎదగాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలై, రోటరీ విన్నర్ క్లబ్ అధ్యక్షురాలై గూడూరు పట్టణ మహిళలకు ఎనలేని సేవలందించి రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి నెల పలసరుకులకు ఇచ్చే సమాజ శ్రేయస్సు కోసం వైద్య వృత్తిని, సంఘ శ్రేయస్సుని నిరంతరం అన్వేషించే మా సంఘ ప్రియ మా రోహిణమ్మ. మనుబోలు మండల పరిధిలోని కొండూరు సత్రం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణపట్నం పోర్టు నుంచి ముందు వెళ్తున్న లారీ సడన్ గా ఆగడంతో అదే మార్గంలో నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు వెళ్లాలని జై భారత్ నేషనల్ పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జ్ సతీష్ బాబు అన్నారు. వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సనుగురు మస్తాన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సూచనల మేరకు యువత సేవా కార్యక్రమంలో ముందుండాలని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల గురించి వారు వివరించారు. దాంట్లో ఏమని చెప్పు క్లాసులు కింద చెప్పు అనగారు అక్కడ మళ్ళీ పోస్తాం ముందు వాటర్ బాగా ఇంకో పని ఈరోజు కసుమూరు గ్రామంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో సనుగురు మస్తాన్ జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కడివేటి మస్తాన్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు వీరి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటాచలం మండలంలో కసుమూరు గ్రామంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యువత ఎక్కువ వచ్చి ముందుకొచ్చి ఇట్లాంటి ఎండాకాలం చలివేంద్రాలు ఏర్పాటు చేసే ముందుకెళ్లాలని, అదేవిధంగా మా సారు వివి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వారి సూచనల మేరకు నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు మండలంలో జై భారత్ పార్టీ తరఫున ఒక చలివేంద్రం ఎస్ఎస్ ఫౌండేషన్ మా జై భారత్ నేషనల్ పార్టీ మిత్రులు ఎస్ఎస్ ఫౌండేషన్ కనగలూరు సురేంద్రబాబు గారు ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు మొత్తం 5 చలివేంద్రాలు, ఇది 6వ చలివేంద్రం. తొందరలో మునుబోలు, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ విధంగా ఇంకొక 10 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలుపుకుంటూ యువత ఎక్కువ ముందుకు వచ్చి చలివేంద్రాలు సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేషనల్ పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయికొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆరోగ్య, ఐశ్వర్య, సౌభాగ్య, సిద్ధ్యర్థం స్తభజాయ నమః, ఉగ్రలోచనాయ నమః, త్రివిక్రమాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, వజ్రదంశాయ నమః, వజ్రనకాయ నమః, మహాకాయ నమః, మహాప్రాయ పురుషాయ నమః. జాగ్రత్త, కొండ కింద పోవాక ఇక్కడే ఉండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విద్యార్థులకు ప్రోత్సాహకాలు గూడూరు కన్నాలి వీధిలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మను కలిసి సన్మానించిన జేవీవి ప్రతినిధులు. అనంతరం మాట్లాడిన సంస్థ ప్రతినిధులు దేవసేనమ్మ. ప్రతిపక్షానివి పసలేని ఆరోపణలు. నెల్లూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. వైభవంగా పుష్పయాగం పల్లకీ సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.